అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి వారికి నవగ్రహాల అనుకూలత వల్ల ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మరియు పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి సకాలంలో మంచి సంబంధం కుదిరి వివాహ నిశ్చయం జరుగుతుంది. కుటుంబంలో గత కొంతకాలంగా ఉన్న విభేదాలు, గొడవలు పూర్తిగా తొలగిపోయి అందరి మధ్య ఐక్యత, ఆనందం వెల్లువిరుస్తాయి. అలాగే విద్యార్థుల చదువులో మంచి ఏకాగ్రతతో రాణించి ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు వీడి అనురాగం రెట్టింపు అవుతుంది. మరియు ప్రయాణాలు ఎంతో అనుకూలించి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కోపం మరియు ఆవేశాన్ని తగ్గించుకోవడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా ఒక స్త్రీ రూపంలో వచ్చే అదృష్టం వల్ల మీ కెరీర్ లేదా వ్యాపారంలో కీలకమైన మలుపులు తిరుగుతుంది. అత్తమామల నుండి ఆశించిన ధన సహాయం లేదా ఆస్తి రూపంలో పెద్ద శుభవార్త అందుతుంది. అలాగే షేర్లు, వ్యాపారాల వల్ల ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం కలిగి మీ ఆర్థిక ఇబ్బందులన్నీ నశించిపోతాయి. అయితే జరిగే చెడు విషయానికి వస్తే మితిమీరిన నమ్మకం వల్ల లేదా పనుల్లో చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల మిత్రుల రూపంలో కొద్దిపాటి ధన నష్టం లేదా మనస్తాపం కలిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం. అన్నింటికంటే మిన్నగా మీ జీవిత ఎదుగుదలకు సంబంధించిన ఒక పెద్ద శుభవార్త ఈరోజు మీ చెవిన పడుతుంది. ఇది మీ ఇంట సంతోషాల పండుగను తీసుకువస్తుంది. మీరు వ్యాపారంలో కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటారు. మారుతున్న వాతావరణం పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఖర్చు చేసేటప్పుడు పిసినారిగా ఉండకండి. మానసిక అశాంతి నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో మంచిగా ఉండాలి. కుటుంబ మూలాలతో అనుసంధానం కావడానికి, అంతర్గత సౌకర్యం మరియు స్థిరత్వాన్ని కనుగొనడానికి సూచనలు ఉన్నాయి. పనిలో గరిష్ట ఉత్పాదకతను నిరోధించడం, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంపై లేదా మీ తక్షణ కార్యస్థలాన్ని నిర్వహించడంపై దృష్టి పెట్టండి. శక్తి స్థాయిలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి మరియు ప్రమాదకర ప్రయాణాలను నివారించండి. పనిలో కొంత భావోద్వేగ వాయిదా పడవచ్చు. పనులను ధైర్యంగా ఎదుర్కోండి మరియు సహోద్యోగులతో కలిసి పనిచేయండి. ఆర్థిక ఖర్చులు, ఇంటి మరమ్మతులు, వాహన నిర్వహణ లేదా కుటుంబానికి ఉపయోగకరమైన వస్తువులు కొనుగోలు చేయడంపై కేంద్రీకృతం అవుతాయి. ఆర్థిక లాభాలు సూచించబడ్డాయి, కానీ దీర్ఘకాలిక మూలధనం కోసం ఆచరణాత్మక వ్యూహాన్ని పాటించడం ఉత్తమం. ఈరోజు భూమి, ఆస్తి లేదా వాహనాలకు సంబంధించిన పనులు శుభప్రదంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోండి. మీ బడ్జెట్ క్షీణిస్తుంది. మీరు రుణం తీసుకోవలసి రావచ్చు. శారీరక అసౌకర్యం ఆటంకాలను సృష్టిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దు. కఠినమైన మాటలను ఉపయోగించడం మానుకోండి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మీరు ఆదాయం సంపాదిస్తారు, కానీ మీకు ఏదో ఒక విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఈరోజు మీకు కొత్త విజయాలను తీసుకురాబోతుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ప్రయత్నించవచ్చు. కొత్త వ్యాపార అవకాశాలను పరిశీలించడం మీకు గొప్ప ప్రయోజనాలను తీసుకురావచ్చు. మీకు సన్నిహితంగా ఉన్నవారితో కొనసాగుతున్న వివాదం ఈరోజు ముగుస్తుంది. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండండి. మీకు శుభవార్త అందవచ్చు. ఈరోజు మీరు ఉద్యోగం గురించి ఒకరితో సంప్రదిస్తారు. మీ పిల్లల కార్యకలాపాలపై ఒక కన్ను వేసి ఉంచండి మరియు వారికి మార్గనిర్దేశం చేస్తూ ఉండండి. పనులు వేగవంతమవుతాయి. ప్రభుత్వ కార్యకలాపాలు ముందుకు సాగుతాయి. ఏ కొత్త ప్రణాళికలతోనూ తొందరపడి చేపట్టవద్దు. దానికి బదులుగా పాత వ్యూహాలను పునఃసమీక్షించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక క్రమబద్ధమైన దినచర్యను పాటించడం వల్ల మీరు అనేక పనులను పూర్తి చేయగలుగుతారు. మీ అవగాహన మరియు వివేకం ఒక కుటుంబ సమస్యను పరిష్కరించడంలో సహాయపడతాయి. మీరు ఒక దగ్గరి బంధువుకు వారి సమస్య విషయంలో సహాయం చేయవలసి రావచ్చు. అలా చేయడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఏవైనా పెట్టుబడులను తెలివిగా పెట్టండి. ప్రజలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అపార్థాలు సంబంధాలను దెబ్బతీస్తాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం కొనసాగుతుంటే దానిని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీరు ఉద్యోగం చేస్తున్నా లేదా కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నా దానిని వెంటనే అమలు చేయండి. అనుభవజ్ఞుడైన మరియు సీనియర్ వ్యక్తి నుండి లభించే మద్దతు మీ రంగంలో పురోగతి సాధించడానికి సహాయపడుతుంది. ఆఫీస్ పనులు సమయానికి పూర్తి అవుతాయి. కుటుంబంలో క్రమశిక్షణ పాటించడానికి స్వీయ వ్యవస్థీకరణ
అవసరం. మీ భాగస్వామికి ప్రపోజ్ చేయడానికి ఇది మంచి సమయం. గ్యాస్ మరియు అజీర్ణం వల్ల నీరసం, అలసట కలుగుతాయి. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒత్తిడి నుండి క్రమంగా బయటపడే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత పెరిగి కొత్త ఉత్సాహంతో పనులను ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని కొత్త విషయాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆరోగ్యపరంగా కూడా మెరుగుదల కనిపించి రోజువారీ కార్యకలాపాలను ఉత్సాహంగా నిర్వహించగలుగుతారు. సానుకూల ఆలోచనలు మీకు విజయ మార్గాన్ని చూపిస్తాయి. దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగం అందుకుంటాయి. ఉన్నత అధికారుల సహకారంతో బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండి ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యతను కొనసాగించగలుగుతారు. కొత్త అవకాశాలు మీ ముందుకు రావడంతో భవిష్యత్తు ప్రణాళికలపై స్పష్టత పెరుగుతుంది. సమయపాలన పాటిస్తే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. ప్రయాణాలు అనుకూలంగా ఉండి ఆశించిన ప్రయోజనాలను అందించే అవకాశం ఉంది. వ్యాపార లేదా కుటుంబ అవసరాల కోసం చేసే ప్రయాణాలు లాభదాయకంగా మారవచ్చు. ప్రేమ, కుటుంబ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగి ఆనందకరమైన వాతావరణం ఏర్పడవచ్చు. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారం మీకు మానసిక బలాన్ని అందిస్తుంది. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి కనిపిస్తుంది. ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు విజయాలకు బలమైన పునాదిగా నిలిచే అవకాశం ఉంది. మీరు ప్రయాణానికి వెళ్తున్నట్లయితే మీ విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. దొంగతనం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు మీ పర్సును చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. పరస్పర సంభాషణ మరియు సహకారం మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధాన్ని బలపరుస్తాయి. ఎవరైనా మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అపరిచితులతో మాట్లాడడం మంచిదే, కానీ వారి విశ్వసనీయత తెలియకుండా మీ జీవిత అవసరాలను వారితో పంచుకోవడం మీ సమయాన్ని వృధా చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం పట్ల సున్నితత్వం లేకుండా ప్రవర్తించవచ్చు. మీ తండ్రి లేదా అన్నయ్య ఏదైనా తప్పుకు మిమ్మల్ని తిట్టవచ్చు. వారి మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ అధిక సున్నితత్వం కారణంగా ఈరోజు మీరు మానసిక అశాంతి మరియు అసౌకర్యాన్ని అనుభవిస్తారు. ఇది మొండితనానికి దారితీయవచ్చు. బహిరంగంగా అపనిందలు పడకుండా జాగ్రత్త వహించండి. స్థిరాస్తులు మరియు వాహనాలకు సంబంధించిన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మహిళలు సౌందర్య సాధనాలు, దుస్తులు మరియు ఆభరణాలపై డబ్బు ఖర్చు చేస్తారు. విద్యార్థులు తమ చదువులో విజయం సాధిస్తారు. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 7, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.